సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు ఆత్మలో ఆరాధన మరి నేను వివరించాలని కోరుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు దీని మీద చాలా ఒక్కాణించినాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మరి నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఎనీవన్ హూ వర్షిప్స్ గాడ్ షుడ్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. మనం చాలా ప్రసంగాలు విన్నాం. నకిలీ ఆరాధనని, దేవుడు అంగీకరించని ఆరాధనని, దేవుడు అంగీకరించే ఆరాధనని, దేవుడు తృణీకరించే ఆరాధన, ఇవన్నీ కూడా చాలా అంశాల మీద నేను మాట్లాడినాను. ఈరోజు ఆత్మలో ఆరాధించడానికి మనం ఏం చేయాలి అంటే ఎమోషనల్ వర్షిపింగ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. ఉద్రేకంతో ఆరాధన కూడా చేస్తారు, గట్టిగా శబ్దాలు చేసి అల్లరి చేసి. అంటే అది బాహ్య శారీరకమైంది. అది అంటే యు ఆర్ ప్రొజెక్టింగ్ యువర్ ఫిజిక్ ఇన్ వర్షిప్. అలా కాకుండా ఆత్మతో దేవుని ఆరాధించడం, స్వచ్ఛమైన ఆరాధన. దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆత్మతో ఆరాధిస్తున్నావు కనుక రెండుటికి చాలా తారతమ్యాలు ఉంది. ఈరోజు ఆత్మలో ఆరాధన. ఉద్రేకం ఎప్పుడు ఉజ్జీవం కాదు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉజ్జీవము రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. యూఆర్ ప్రేయింగ్ ఫర్ అ గ్రేట్ రివైవల్. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా మా సంఘం మీదకి ఉజ్జీవం తీసుకొని రా, మా దేశం మీదకి నీ ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం అంటే మరి నీ హృదయంలో గొప్ప పరివర్తన, మారు మనస్సు, ప్రజలు తమ పాపముల నుండి మరి విడిపింపబడడం, వారు ప్రభు తట్టు తిరగడం, దేవుని ఆత్మ వారి మీద మరి కుమ్మరింపబడడం. ఇది తప్పకుండా జరుగుతుందని వాక్యంలో ఉంది. అంత్య దినములందు తన ఆత్మను సర్వజనుల మీద ఆయన కుమ్మరిస్తాడని యోబేలు గ్రంథంలో ఉంది. అపోస్తల కార్యంలో పేతురు ఎత్తిపట్టి మరి తిరిగి ప్రసంగిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం నిరర్ధకం కాదు. ఆకాశం ముందు దేవుని వాక్యం నిత్యం నిలకడగా ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఆరాధించడం ఒక 4 తాళపు చెవులు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. 4 keys to genuine worship. ఆత్మలో స్వచ్ఛమైన ఆరాధనకు 4 తాళపు చెవులు మీకు ఈరోజు అందిస్తాను. దీర్ఘమైన ప్రసంగం చేస్తే మీరు మర్చిపోతారేమో, అందుకే షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇవ్వాలని ప్రభువుని అడిగినాను. 1, ఆత్మలో మరి నీకు ఆరాధించేటప్పుడు స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రంతో కూడిన ఆరాధన. వాక్యంలో మనం చూసినప్పుడు 2 కొరింథీ 3:17 ఆ మాట ఉంది. మరి దేవుడు ఆత్మరూపి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందని. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అంటే ఏంటి ఆరాధన? స్వచ్ఛమైన ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన, స్వాతంత్రంతో కూడిన ఆరాధన. స్వాతంత్రంతో కూడిన ఆరాధన అంటే వీఆర్ నాట్ బాండెడ్ బై సిన్, నాట్ బాండెడ్ బై ఎనీ ఈవిల్. మనకి బంధకాలన్నీ విడిపింపబడి, ఆ పాపపు శృంఖల నుండి విడిపించబడి, ఆ కట్లు తెంపబడి మనము ఆత్మలో స్వాతంత్రంతో స్వచ్ఛంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే మనం పాపం నుండి విమోచింపబడినాం. ఏంటి స్వాతంత్రం అంటే? దాని అర్థం ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ఉన్న స్వాతంత్రం కాదు, నీకు ఇచ్చ వచ్చినట్టు బ్రతకడానికి కాదు,
నీకు హద్దులు మీరి ప్రవర్తించడానికి ఉన్న స్వాతంత్రం కాదు అది. ఆత్మలో స్వాతంత్రం అనంటే నీవు పాపము నుండి విడిపింపబడినావు. ముందు సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నావు. ముందు ఏ విధంగా భారతదేశం బ్రిటిషర్స్ యొక్క బానిసత్వంలో ఉండిందో, మరి స్వాతంత్ర పోరాటం ద్వారా మనకు స్వతంత్రత లభించి మనం ఇక బానిసలంగా, మనం పౌరులం, హక్కుదారులం ఈ దేశానికి అన్నట్టు ఏ విధంగా మనం ఆనందిస్తున్నామో, అలాగే పాపపు బానిసత్వం నుండి మనం విడిపింపబడినాం. సాతాను యొక్క కాడి నుండి మనం విడిపింపబడినాం. పాతవి గతించింది, క్రొత్తగా దైవ కార్యాలు మనం అనుభవిస్తున్నాం. అంటే ఇదే స్వాతంత్రం, ఆత్మలో స్వాతంత్రం. ఈ ఆరాధన దేవునికి అంగీకారమైంది. చూడండి, అందుకే నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నిన్ను ఏ విధంగా నేను ఆరాధించాలి. అసలు ఆరాధించడానికే పుట్టినాము. మనం ఏదో పెద్ద పదవుల కోసం పుట్టలేదు, ఏదో ఉద్యోగాలు చేసి మన భార్య బిడ్డలను, భర్త పిల్లలు లేకుంటే కుటుంబాలను ఉద్ధరించడానికి కాదు. దేవుడు తన మహిమ నిమిత్తము తన రూపంలో మనల్ని చెక్కుకున్నాడు, సృజించినాడు. ఆయనను ఆరాధించడానికి యాక్చువల్లీ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్, ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ షుడ్ బి గివెన్ టు వర్షిప్. ఆరాధించాలి అంటే, ఆరాధించాలంటే ఎప్పుడు పాటలు పాడాలి, ఎప్పుడు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడాలి, లేక అందరు చప్పట్లు కొట్టి, అవును అదంతా ఆరాధనలో భాగమే. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితమే ఒక ఆరాధనగా మారుతుంది. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎప్పుడు గుడికి వెళ్ళడానికి, ఎప్పుడు పాటలు పాడడానికి, దినమంతా పనులుంటే ఎలా సాధ్యం ఆరాధించడానికి అంటే, మరి ఆయన మనలో ఉన్నాడు. అవర్ లివింగ్ బికమ్స్ ఏ వర్షిప్ అంటు గాడ్. నీ జీవితమే ఒక ఆరాధన. చూసినప్పుడు వా దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏమి జీవితం అండి, ఏమి సమర్పణ అండి, ఏమి పవిత్రత అండి, ఏమి క్రమమైన పద్ధతి అని దేవుని ఆరాధిస్తారు. అందుకే దేవుడు మనలో ఉన్నప్పుడు, when God resides in us, our life becomes a worship. దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితమే ఒక ఆరాధనగా మారిపోతుంది. అప్పుడు నువ్వు స్వతంత్రంగా ఆరాధిస్తావు. మొదటి పాయింట్, మొదటి తాళం చేసి స్వాతంత్రముతో కూడిన ఆరాధన. ఆరాధనలో స్వాతంత్రం అన్నమాట. నీ ఆత్మకు ఇంకా ఏ కట్టు లేదు, ఏ బాధ లేదు, ఏ బాండ్ లేదు. నువ్వు ఎవరికి భయపడడం లేదు. దాస్యపు ఆత్మ కాదు అది, భయపడు ఆత్మ కాదు, పిరికితనం గల ఆత్మ కాదు. స్వేచ్ఛతో నువ్వు ఆరాధిస్తున్నావు, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావు. నిజంగా ఆరాధిస్తే, దేవుడు చేసిన ఉపకారములన్నింటినీ ధ్యానించి ఆరాధిస్తే నిన్నెవరు చూస్తున్నారని. చూడండి, దావీదు అంతమంది ముందు నాట్యం ఆడి ఆరాధించినాడు. ఎందుకంటే మందసం మరి ఒబేదేదోం గృహం నుండి తిరిగి రాజగృహంలోకి తీసుకొని వస్తున్నాడు. మరి ఎంత ఆశీర్వాదం. 3 మాసములు ఒబేదేదోం గృహంలో మందసం ఉంటే ఒబేదేదోమును దేవుడు విస్తారంగా ఆశీర్వదించినాడు, వర్ధిల్ల చేసినాడట. అది గమనించి ఆ మందసం మరి రాజపురంలోకి తీసుకొస్తున్నాడు. నాట్యం ఆడి తనను తాను మర్చిపోయినాడు, తన్మయత్వంలో అయిపోయినాడు, నాట్యం ఆడుతున్నాడు. ఆ పనికత్తెలందరూ చూస్తున్నారు. నీకు సిగ్గు లేదా అని భార్య అడుగుతుంది. మీకాలు కిటికీ నుండి చూసి, ఏంటి నువ్వు ఇలా ఆడుతున్నావేంటి, దాసదాసీల ముందు నువ్వు ఇలాగ ఆడుతున్నావు, ఎంత సిగ్గుకరం, అవమానం. అయ్యో, నాకు ఇంత ఉపకారం చేసిన దేవుణ్ణి నేను ఆరాధించక ఎవరో నన్ను చూస్తున్నారనే కారణంతో నేను ఆరాధించక ఎలాగ ఉండాలి, నన్ను నేను మరచి నేను నా దేవుని ఆరాధిస్తానని జవాబిస్తాడు దావీదు. ఇది 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తారు ఈ మాటలు. అప్పుడు మీకాలు పట్ల దేవునికి కోపం వచ్చింది. ఏంటి, నా దాసుడైన దావీదును నువ్వు వెక్కిరిస్తావా, నీ గర్భం మూసేస్తాను. మీకాలు యొక్క గర్భం మరణ పర్యంతం మూయబడింది. చూడండి, ఇట్స్ నాట్ ఎ జోక్ వెన్ యూ కమ్ ఇన్ ద వే ఆఫ్ వర్షిపింగ్. ఒకరు దేవుని తన్మయత్వంలో ఆరాధిస్తుంటే నువ్వెవరు మధ్యలో రావడానికి? కాబట్టి చూడండి, ఆరాధన అంత శక్తితో కూడిందన్నమాట. అందుకే ఆరాధనలో స్వాతంత్రం ఉండాలి. నీ పాపము నుండి విడిపింపబడాలి. ఈ లోకంలో ఉన్న దేన్నైనాను, లోకాశలు, జీవపు డంపము, నేత్రాశ, ఇవన్నీ శరీర ఇచ్చలు, ఇవన్నీ గతించిపోతుంది. నువ్వు ఆరాధించే ఆరాధననే మిగిలిపోతుంది. అదే కదా నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది. అక్కడ ఆరాధన తప్ప మరొకటి లేదు. నీకు సంగతి తెలుసా, పరలోకానికి కదా మన పయనం, మన అడ్రస్ పరలోకమే. కానీ అక్కడ పాటలు, కీర్తన, మరి దేవుని స్తుతించడం తప్ప మరేది లేదు. అక్కడ ప్రసంగాలు ఉండవు, అక్కడ నామాలు మరి లేక వాగ్దానాలు లేకుంటే ఇంకేదో కానీ ఏది ఉండదు అక్కడ. యూ హావ్ టు కీప్ ఆన్ ప్రైజింగ్. అవును, నామాలు ఇక్కడే నేర్చుకుంటే నువ్వు 1000 నామాలతో దేవుని స్తుతించవచ్చు. స్తుతి హల్లెలూయా హల్లెలూయా, మహిమ అని దూతలు కొనియాడుతుంటారు 24 గంటలు. మనం చదివినాం కదా ఆరాధనలో, ఎలాగో 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కన్నులు మూసుకొని, పాదాలు కప్పుకుంటూ దేవదేవుని సన్నిధిలో మరి పెద్దలు 24 పెద్దలు తమ కిరీటాలు కూడా పక్కన పెట్టి
సాష్టాంగపడి సాగిలపడి ఆరాధన గురించి మనం ధ్యానించినాం. ఈ ఆరాధన నీకుందా? నీవు నేర్చుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే ఆరాధించడం నేర్చుకోవాలి. ఇంకా మరణించిన తర్వాత నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఆరాధించడం పని, నీకు ఇంకా వేరే పని లేదు. కాబట్టి స్వాతంత్రంతో కూడిన ఆరాధన, స్వేచ్ఛతో కూడిన ఆరాధన, హృదయ శుద్ధితో కూడిన ఆరాధన. అంటే యువర్ హార్ట్ ఈస్ వెరీ క్లీన్ బిఫోర్ గాడ్. అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నేను చెప్పాను ప్రసంగంలో, కొందరు పాటలు పాడతారు ఎవరో చూడాలని, కొందరు వాయిద్యాలు వాయిస్తారు, ఎవరో స్త్రీలు వారిని చూసి ఆకర్షితులు కావాలి. ఇవన్నీ శిక్షార్హం. నువ్వు దేవ సన్నిధిలో ఉన్నావు. బీ వెరీ వెరీ ఫియర్ఫుల్ బిఫోర్ గాడ్. ఒక ముఖ్యమంత్రి వస్తేనే గడగడ వణుకుతావు కదా, నువ్వు ఎంత సిద్ధపాటుతో వస్తావు, ఎంత కడక్ నిలబడతావు. ఎందుకంటే భయభక్తులతో ఉంటావు. ఆయన అధికారి, ఆయన ఈ రాష్ట్రానికి అధికారి అని భయపడతావు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు, సార్వభౌముడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుని నువ్వు పూజిస్తున్నావు, ఆ దేవుని సేవిస్తున్నావు, ఆ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినావు. ఎంత భయభక్తులు ఉండాలి. అందుకే గడగడ వణుకు ఆయనను సేవించాలంట. అశ్రద్ధ చేయొద్దు అంటున్నాడు. అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు. దైవ కార్యం అశ్రద్ధ మరీ చెప్తున్నాను నేను. డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్. నువ్వు దూరం ఉండు. నువ్వు ఇన్వాల్వ్ అయినావంటే, నువ్వు ఆ కార్యంలో పాలు పొందులంటే తప్పకుండా శ్రద్ధ చూపెట్టాలి. అందుకే దేవుని సన్నిధిలో ధూపార్తి వేయడానికి వచ్చిన మీరు ఎన్నుకోబడ్డవారు, ఏర్పరచుకున్నాడు మిమ్మును. మీరు ధూపము వేయటపు అజాగ్రత్తగా ఉండకూడి అని 2వ దినవృత్తాంతం 29:11 నేను చదివినాను. అల్లాటప్పక చేయొద్దు దైవ కార్యం. దేవునికి ఏమన్నా ప్రజలు కొదువైనరా? నేను అడుగుతున్నాను. నువ్వు నీ స్థానంలో నీ కార్యం చేయకుంటే దేవునికి ఏదైనా ప్రజల కొదువు ఉందా? భూమి దాని సంపూర్ణత ఆయనది. భూనివాసులు అందరూ ఆయన వశంలో ఉన్నారు. ఆయన నిన్ను పక్కన పెట్టి ఇంకోని తీసుకోలేడా? నీకు ఇచ్చిన కార్యం నువ్వు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? వై ఆర్ యూ నెగ్లెక్టింగ్? నీకు దేవుడు పిలుచుకున్నాడు, ఆయన పనిలో భాగం ఇచ్చినాడు. నీకు అది శ్రద్ధగా చేయడానికి వీలు కాకుంటే నిన్ను నోటి నుండి ఉమ్మి పడేస్తాడు. జాగ్రత్త. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చనగా ఉన్నావో నీ స్థితి చాలా దౌర్భాగ్యంగా వెళ్ళిపోతుంది. హీ విల్ స్పిట్ యూ ఫ్రమ్ హిస్ మౌత్. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను చెప్పిన మాట కాదు అది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం లవోదిక సంఘానికి చెప్తున్నాడు, మీరు వెచ్చగా లేరు, నాకు చల్లగా లేరు. మీరు నులివెచ్చనగా ఉన్నారు. మీరు వెచ్చగా ఉంటే మేలు, లేక చల్లగా ఉంటేనేమో మీకు మీలేమో, కానీ నులివెచ్చనగా ఉంటే దౌర్భాగ్య స్థితి. ఎంత కోపగిస్తున్నాడు ఆత్మదేవుడు ఆ సంఘాన్ని. మీరు దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, మీరు గుడ్డివారు. చూడండి, దిక్కుమాలిన వారు అంటున్నాడు, గుడ్డివారు అంటున్నాడు, దౌర్భాగ్యులు అంటున్నారు. అంటే ఆ మాట మీకు చూపెట్టాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మీరు ప్రకటన 3:14 లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అటు లేవు ఇటు లేవు అన్నమాట. ఎటు కాకుండా అయిపోతావు. జాగ్రత్త. నీవు ఎటు కాకున్నావు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకొనిచున్నావు. ఇంకా దీర్ఘంగా మీరు చదివి అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీకు అర్థం చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఇంత గొప్ప స్వాతంత్రం ఇచ్చినాడు, మన కట్లను తెప్పినాడు, పాపపు బంధకాల నుండి మనల్ని విడిపించిన దేవుని ఎంత చక్కగా మనం ఆరాధించాలి. మన హృదయము మాలిన్యంతో నిండి ఉండింది, హృదయ శుద్ధి కలిగజేస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారన్నాడు. ఈ స్వేచ్ఛనిచ్చినాడు నిన్ను ఆరాధించడానికి. ముసుగులేని ముఖంతో ఆయన సన్నిధిలోకి వస్తున్నావు. ఎంత చనువు పెరిగిపోయింది. ముందు మనం భక్తిహీనులము, ముందు మనం బలహీనులము, ముందు మనం పాపులము, ముందు మనము శత్రువులము, దేవునికి దూరస్తులము. ఇప్పుడు ఎంత సమీపంగా ఆయన సన్నిధికి వచ్చినాము. ఎంతగా ఆయనను ఆరాధిస్తే సరిపోతుంది. కనుక మొదటి తాళం చేయి, ఆత్మలో ఆరాధన అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. మొదటి తాళం చేయి స్వేచ్ఛతో కూడిన ఆరాధన, హృదయశుద్ధితో కూడిన ఆరాధన. మనము సంతోషంతో ఆరాధించాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
గ్రేట్ హ్యాపీనెస్. ఎవరిని బలవంతం పెట్టొద్దు. అందుకే నేను చెప్తున్నాను కదా, కాపర్లకు కూడా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, మీరు ఎవరిని బలవంతంతో పాట పాడండి, ప్రార్థన చేయండి, అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఆగడం అవసరం లేదని చెప్పిన నేను ఖచ్చితంగా. వాళ్ళు రెడీగా ఉండాలి. అవును, మా పేరు ఒకవేళ పిలవచ్చు పాస్టర్ గారు, అందుకే మేము తొందరగా అంత రెడీగా పెట్టుకుంటాం. అటువంటి వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. నువ్వేం అంత ఆలస్యం చేస్తున్నావు? నీ ఆయుస్సు దేవుడు ఇవ్వలేదా? నీ ప్రాణానికి ఆయుస్సు దేవుడు మూలం కదా? అంత అశ్రద్ధనా? డూ యూ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్? సంతోషంతో సేవ చేస్తే చాలు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో పరిపూర్ణ హృదయంతో సేవ చేయండి, లేకుంటే పక్కకు జరగండి. దేవుడు ఇంకా అద్భుతమైన వారిని పంపిస్తాడు. ఇది నా విశ్వాసం, నా గుండె ధైర్యం. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమించు, హృదయపూర్వకంగా ఆరాధించు, సంతోషంతో ఆయనను సేవించాలంట. సంతోషంతో 100 కీర్తనలో ఉంది అది, సంతోషంతో ఆయన సన్నిధికి రావాలి. అవును, యెహోవా మందిరం మనకు వెళుతామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించినాను అంటున్నాడు దావీదు. ఆదివారం ఎప్పుడు వస్తుంది? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సేవ చేయాలి అని ఉబలాట ఉండాలి నీకు. ఎవరో వెనుక నుండి నెట్టుతో పోతు చేస్తావా? దరిద్రం చుట్టుకుంటుంది, జాగ్రత్త. ఎంత భయంకరమైన కార్యం అది. రాజు అంటున్నాడు, మహారాజు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలంటే నా హృదయం ఎంత సంతోషపడ్డాను. జనులు అంటున్నారు, కమ్ లెట్ us go to the house of God to worship. My heart was leaping within me. నేను ఎవరిని బలవంతం చేయను ఆరాధన. రండి 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 రండి. దేవునికి ఏం తక్కువైందని ఇంత బలవంతం చేయడం? ఎవరిని బలవంతం చేయను. దట్స్ మై ప్రిన్సిపల్. వాళ్ళు స్వతహా రావాలి. గొప్ప దేవుని ఆరాధించడానికి వచ్చినాం. వారు ఆరాధించుకుంటే దేవునికి ఏ లోటు రాదు, లోటు వచ్చేది వారికే. కాబట్టి వారు భయభక్తులతో రావాలి దేవుని సన్నిధికి. ఇంతవరకు ఎవరిని నేను అది ఇంటి వారినే కానీ, బయట వారినే కానీ, బంధువులనే కానీ ఎప్పుడు నేను బలవంతం చేయలేదు. ఐ నో ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్. అది ఆత్మకార్యంలో నేనెవరు మట్టి పురుగు నేను బలవంతం చేయడానికి? నేను మాదిరి చూపెట్టడం నా వంతు అంతే. చూడండి, రాజు అంటున్నాడు 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నీకు శనివారం సిద్ధపాటుతో ఆదివారం పవిత్రంగా ఆచరించడానికి జ్ఞానం లేదా? అడుగు, తక్కువ ఉంటే అడుగుమన్నాడు కదా, ధారాళంగా ఇస్తానన్నాడు. వారమంతా పనులు చేస్తావు, వారమంతా బిజీ ఉంటావు, వారమంతా టెన్షన్. ఈ పొట్ట కూటి కొరకు ఇన్ని మరి చర్యలు చేస్తూ ఉంటావే. కోటి విద్యలు అంట పొట్ట కూటి కొరకు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు అవిధేయత చూపావు, ఒక్క దెబ్బ కాదు, అనేక దెబ్బలు పడతాయి. దైవదాసురాలుగా దైవ ప్రేమను, దేవుని కోపాన్ని కూడా అనుభవించిన దాన్ని నేను అనుభవంగా చెప్తున్నాను. ఐ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్, ఐ ఎక్స్పీరియన్స్ ద యాంగర్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను పిలిచినాడా పాటలు పాడడానికి? దేవుడు నిన్ను పిలిచినాడా ఆరాధించడానికి? దేవుడు నిన్ను పిలిచినాడా జనాలను నడిపించడానికి? దేవుడు నిన్ను పిలిచినాడా వాక్యం చదవడానికి? దేవుడు నీకు ఒక పని అప్పగించినాడా ఎవరికో భయపడి చేయకుండా ఉండడానికి? లేపేస్తాడు నిన్ను భూమి మీద నుండి. జాగ్రత్త. సర్వ్ హిమ్ విత్ ట్రెంబ్లింగ్ అండ్ ఫియర్. గడగడం అనుకోవచ్చు దేవుని సేవించి. ఇంత గొప్ప దేవుడు నీకు ఇంత కార్యం చేస్తే సగటు మనసుతో ఏంటి నువ్వు ఆరాధించేది? శనివారం సిద్ధపాటుగా ఉండలేవా? శనివారము బట్టలంతా రెడీ చేసి అన్ని కార్యాలన్నీ చేసి చక్కగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు బల్లలో నేను పాల్గొందాలి. దేవా, దాసురాలు ప్రభు బల్లు ఇచ్చినప్పుడు నాకు మంచి మనసాక్షి ఇచ్చి నేను కూడా పాల్గొందాలి. భయభక్తులు, వాక్యం నేను వినాలి. నేను ముందే చెప్పినాను, 2 సంవత్సరాల నుండి చెప్తున్నాను, కీడు రాబోతుంది. కొండ చిలువలు చూస్తున్నాను, ప్రతి గృహం మీద వేలాడుతుంది, ప్రతి గృహంలోకి వెళుతుంది, బలిసిన కొండ చిలువలు మింగేస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే దేవుని భయపడాలి మనం. ఇప్పుడు ఆయన మనకు ఎంత ప్రేమగల దేవుడు, ఎంత జారిగల దేవుడు. నా చేతులు జోడించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే ఏడ్చి ప్రార్థన చేసినాను, మాకు ఒక మార్గం చూపు ప్రభువా, అరణ్యంలో నువ్వు ఒక త్రోవ కలుగజేస్తానన్నావు కదా. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నాకు ఆలోచన ఇచ్చి, సహకారులను ఇచ్చి, జూమ్లో అన్ని కార్యాలు ఇప్పుడు జరుగుతుందండి. చిన్న బిడ్డలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు, వాట్ నాట్, హాఫ్ నైట్ ప్రేయర్ అన్నీ జరుగుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుడు అంటే భయపడాలి.
ఎప్పుడు ప్రేమ గల దేవుడు, ప్రేమాస్వరూపి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, జాలిగల దేవుడు. ఇవే వింటున్నావు. మరో వశం ఉంది, నాణానికి మరో వశం ఉన్నది. ఆయన ఉగ్రతను ఎవరు భరించగలరు? ఆయన కోపం ముందు ఎవరు నిలవగలరు? తట్టుకోగలుగుతావు ఆయన కోపం? కాబట్టి భయభక్తులతో ఆయనను సేవించాలి, భయభక్తులతో ఆయన ఆరాధించాలి. క్రమం మన జీవితంలో ఉండాలి. రెడీగా ఉండాలి. జూమ్లో మేము పేర్లు పిలిచినప్పుడు మీ కొరకు జనాలందరూ ఆగాలను కాదు. దేవుడికి రెడీ విత్ ద వర్డ్, రెడీ విత్ ద నామాలు కానీ, రెడీ విత్ ద బుక్లెట్, రెడీ విత్ ద సాంగ్ బుక్. ఆ పరిశుద్ధ గ్రంథంతో పాట పుస్తకంతో నామాల ఆ బండిల్, ఆ చిన్న పుస్తకాలు రెడీగా ఉండాలి. అప్పుడు అది నిజమైన భయభక్తులు, శ్రద్ధాసక్తులు అంటారు. ద్వంద్వ పదం అది. శ్రద్ధ, ఆసక్తి రెండు మిళితమైంది. జంటలు అనమాట, ట్విన్స్. నీకు శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. ఇవన్నీ దేవునికి కావలసినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంతోషంతో ఆయనను ఆరాధించాలి. ఎందుకు? దేవుడు ఉన్నాడు నీ మధ్యలో. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధి ఎంత గొప్పది నీకు. హిస్ ప్రెజెన్స్ ఇస్ మైటీ. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. గొప్ప దేవుడు అండి. ఎవరి సన్నిధిలో నువ్వు ఉన్నావు నీకు తెలుసా? ఉదయకాలం లేస్తున్నావు నిద్ర త్యాగం చేసి, ఎవరి సన్నిధికి వస్తున్నావు తెలుసా? ప్రతిరోజు నీకు ఇంకేం కొదువు ఉంటుంది? రాజరాజు, దేవతలకు దేవుడు, హోవాయే దేవుడు అంట. ఆయన అద్వితీయుడు అంట. ఈజ్ నెక్స్ట్ నన్, శ్రీమంతుడట. సమీపింపరాని తేజస్సులో ఉండి ఆత్మరూపిగా నీ మధ్యలోకి వచ్చేసినాడంట. ఇంకా నీకేం కొదువా? అయినా నిద్ర, సోమరితనం. సోమరివాడు వాని మార్గం ముళ్ళ కంచె అంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మొదట దేవుని రాజ్యం, నీతిని వెతికేవాడు ఆశీర్వదింపబడతాడు. దేవుని ఆరాధించేవాడు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది పెద్ద ఇది గణిత శాస్త్రం కంటే మిగిలి ధర్మశాస్త్రం. ఇది సైన్స్ ఆఫ్ సైన్సెస్. దీంట్లో ఉంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆ మ్యాథమెటిక్స్లో ఎప్పుడు రాంగ్ కాదు. a+b² = a² + b² + 2ab. మేము అంత మ్యాథమెటిక్స్ స్టూడెంట్, ఇదే నేర్చుకున్నాము. దాంట్లో ఏ ఫార్ములాలో ఏ వ్యత్యాసం ఎప్పటికీ రాదు. ఆ ఫార్ములా అప్లై చేస్తేనే నీకు జవాబు వస్తుంది. నేను సొంత చిత్తం, సొంత బుద్ధి, ఇట్లా కాదు అట్లా అనుకున్నావంటే నీకు జవాబు నీ జీవితకాలం అంతా రాదు. కాబట్టి నేను నిన్న కూడా ఒకరితో చెప్పినాను, ఈ ఉదయకాల ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉదయం 5 నుండి 7 ఇచ్చినాడు. ఎంత గొప్ప కార్యం, కెనాట్ డిస్క్రైబ్. మొదట దేవుని రాజ్యము, నీతిని వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుందంటే, ఇంకా జనాలు అవన్నీ వెతికి దేవుని వదిలేసి ఏది పొందకుండా శూన్యస్థితికి వస్తున్నారు. దేవుడు చెప్పినట్టు వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. సంతోషంతో ఆయనను సేవించాలి. ఇది 2వ తాళపు చేయి. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం, నిత్య సుఖము, సంపూర్ణ సంతోషం అంట. ఈ సంపూర్ణ సంతోషం నీకు లోకంలో దొరకదు సుమయ్య, ఎక్కడ దొరకదు. బిర్యానీలో నీకు సంపూర్ణ సంతోషం ఉంది అనుకుంటున్నావా? కడుపు నిండా తిను, ఈ కడుపు రుద్దుకుంటా తిరుగుతావు అటు ఇటు ఆయాసంతో. బంగారంలో నీకు సంతోషం ఉంది అనుకుంటున్నావా? బంగారం కూర్చుకో, ప్రాణ సంకటం, నీకు నిద్ర పట్టదు. నీకు ధనం కూర్చుకో, టక్కు 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 కొట్టుకుంటుంది. ఏం కావాలి నీకు ఈ లోకంలో? నీకు చాలా ప్రేమికులు కావాలనుకుంటావా? వాళ్ళని ప్రాణాన్ని తీస్తారు. జాగ్రత్త. ఏది నిత్యమైన సంతోషం నీకు లేదు ఈ లోకంలో. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. దేవుని స్తోత్రం. చేతులుంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం, పార్షికమైన సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషం. సినిమా థియేటర్ పోతే సంపూర్ణమైన సంతోషం వస్తుంది అనుకుంటున్నావా? ఆ పెద్ద లైన్లో నిలబడి టికెట్ కొని లోపలి తోసుకొని పోయి కూర్చున్న తర్వాత పెద్ద ట్రాజడీ చూస్తావు, ఏడుస్తూ ఉంటావు. నేను ఒకసారి నా స్నేహితురాలు బయటకు వస్తుంది సినిమా థియేటర్ నుండి, కండ్లంతా ఉబ్బిపోయి ఉన్నది. నేనన్నా ఏమైంది నీకు అంటే, అంతా ట్రాజడీ ఉండే అమ్మ అంటుంది. జాయ్, అంతా ట్రాజడీ ఉండే, నీకు బుద్ధి లేదని అడిగినాను నేను. డబ్బులు పెట్టి కొనుక్కుంటావు ఈ దుఃఖం అంతా. నువ్వు రా నా దగ్గరికి, నేను దేవుని గురించి చెప్తాను అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్నే ఉండాలి మనం. ఈ లోకస్తులకు దేవుని కార్యాలు చెప్పాలి.
దేవుడు వెలుగని చెప్పాలి. చీకటిలో నీకు నెమ్మది దొరకదు, సమాధానం దొరకదు, నీకు ఆశించింది ఏది లభించదు. దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం, నిత్యమైన సుఖమైన కుడి చేతిలో ఉంటుందని చెప్పాలి. అంతే, నువ్వు లోకాన్ని వెలుగై ఉన్నావు. హల్లెలూయా. ఈ సంతోషము దేవుడు ఇస్తాడంట. నువ్వు ఒకవేళ దుఃఖము, భారము, నిట్టూర్పుతో దేవుని సన్నిధికి వచ్చిన, యెషయా గ్రంథం 35లో దేవుడున్న చోట నీకు ఆనందం, దేవుడున్న చోట శక్తి, దేవుడున్న చోట ఆరోగ్యం, దేవుడున్న చోట స్వస్థత, దేవుడున్న చోట విడుదల, దేవుడున్న చోట ఐశ్వర్యం. యెషయా 35, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. నేను ఒక యవనస్తునితో చెప్పిన, బిడ్డ దేవుని ఆలయంలో పనిచేయి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వు ఒకరోజు పాస్టర్ అవుతావు అని. ఏడా విన్నాడు? ఇల్లే ఒక కొట్టులో పోయి పనిచేస్తాడట. అయ్యో దేవా, ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు పిలుస్తున్నాడు, ఒక అభిషక్తురాలు చెప్పింది, ఆ మాటకు నేను విధేయత చూపాను. ఇక అన్ని దెబ్బలు పడ్డాక మళ్ళీ వస్తారు దేవుని సేవ. అలా కాదు. చూడండి, దేవుని సన్నిధిలో సమూయేలు బాలుడు దేవుని ఆలయంలో తిరిగినాడట. చిన్నోడు, తల్లి హన్నా తెచ్చి ఆలయంకి అప్పగించేసింది. నాకు దేవుడు ఇచ్చిన కొడుకు, దేవునికే ఇచ్చేస్తా, ఏమన్నా చేసుకో అంతే. చిన్న అంగి గుట్టి, ఎంత శ్రద్ధ గల తల్లి కదా. ప్రార్థన చేసినప్పుడు గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఈ కుమారుడు లోకం కొరకు కాదు, దేవుని కొరకే అప్పగించేసింది. అప్పగిస్తే దేవుడు ఊరుకున్నాడా? ఇశ్రాయేల్లోకెల్లా గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అమంగ్ ద ఇజ్రాయలైట్స్ ఇస్ సమూయేల్. దేవుడు ఎవ్వరికి రుణపడి ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ డెటార్ టు ఎనీవన్. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టిన, పాటలు పాడిన, వాయిద్యాలు వాయించిన, హల్లెలూయా చెప్పిన, నోరుతో పాట పాడిన, నీవు నడిపించిన, నీవు ప్రార్థన చేసిన, నీ జీతం దేవుని దగ్గర ఉన్నది, మర్చిపోద్దు నువ్వు. ఆయన అన్యాయస్తుడు కాడు, నీ కూలి బిగబెట్టడానికి. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కొసరి దేవుని పని చేయొద్దు. గాడ్ హ్యాస్ నో నీడ్ ఆఫ్ యూ, గెట్ రిడ్ ఆఫ్ దిస్. అంతే. నీవు సగటు మనసుతో చేయొద్దు, నిండు మనసుతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి, పని చేయాలి, దేవుని ఆరాధించాలి, దైవ కార్యాలు గౌరవించాలి, శ్రద్ధతో ధూపార్తి వేయాలి, శ్రద్ధతో నీవు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో, వాయిద్యాలు వాయించడంలో, ఆరాధనలో, ఆ యొక్క వాక్య పరిచయలు ప్రభువులు పూర్తి హృదయం కావాలి. అంతే దేవుని. ఎందుకంటే ఈ లోకరీతిగా ఉన్న భర్తనే భార్య పక్క నుండి ఇంకేటో చూస్తే ఒక్కడు కొడతాడు, దొప్పడు, ఏమైనా నువ్వు ఎటు చూస్తున్నావు అని. మరి అంత గొప్ప దేవుడు నీ పూర్ణ భక్తి ఆశించడా? నువ్వు దేవునితో ఉన్నట్టుండి లోకంతో అటు ఇటు చూసి కన్నులు కొడుతుంటే ఊరుకుంటాడా? ఆలోచించు. ఎందుకంటే మనం సంతోషంతో ఆయనను ఆరాధించాలి, స్వేచ్ఛతో, అంటే హృదయ శుద్ధితో ఆయనను ఆరాధించాలి. మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందంట. ఆమేన్. నేనైతే నమ్ముతున్నాను. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. నిత్యానందము మన తలల మీద ఆయన అనుగ్రహిస్తాడు. ఆనంద సంతోషములు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకం దగ్గర లేదండి సంతోషం. యెషయా గ్రంథం 35లో దేవుడున్న చోట నీకు ఆనందం, దేవుడున్న చోట శక్తి, దేవుడున్న చోట ఆరోగ్యం, దేవుడున్న చోట స్వస్థత, దేవుడున్న చోట విడుదల, దేవుడున్న చోట ఐశ్వర్యం. యెషయా 35, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. నేను ఒక యవనస్తునితో చెప్పిన, బిడ్డ దేవుని ఆలయంలో పనిచేయి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వు ఒకరోజు పాస్టర్ అవుతావు అని. ఏడా విన్నాడు? ఇల్లే ఒక కొట్టులో పోయి పనిచేస్తాడట. అయ్యో దేవా, ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు పిలుస్తున్నాడు, ఒక అభిషక్తురాలు చెప్పింది, ఆ మాటకు నేను విధేయత చూపాను. ఇక అన్ని దెబ్బలు పడ్డాక మళ్ళీ వస్తారు దేవుని సేవ. అలా కాదు. చూడండి, దేవుని సన్నిధిలో సమూయేలు బాలుడు దేవుని ఆలయంలో తిరిగినాడట. చిన్నోడు, తల్లి హన్నా తెచ్చి ఆలయంకి అప్పగించేసింది. నాకు దేవుడు ఇచ్చిన కొడుకు, దేవునికే ఇచ్చేస్తా, ఏమన్నా చేసుకో అంతే. చిన్న అంగి గుట్టి, ఎంత శ్రద్ధ గల తల్లి కదా. ప్రార్థన చేసినప్పుడు గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఈ కుమారుడు లోకం కొరకు కాదు, దేవుని కొరకే అప్పగించేసింది. అప్పగిస్తే దేవుడు ఊరుకున్నాడా? ఇశ్రాయేల్లోకెల్లా గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అమంగ్ ద ఇజ్రాయలైట్స్ ఇస్ సమూయేల్. దేవుడు ఎవ్వరికి రుణపడి ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ డెటార్ టు ఎనీవన్. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టిన, పాటలు పాడిన, వాయిద్యాలు వాయించిన, హల్లెలూయా చెప్పిన, నోరుతో పాట పాడిన,
నీవు నడిపించిన, నీవు ప్రార్థన చేసిన నీ జీతం దేవుని దగ్గర ఉన్నది, మర్చిపోద్దు నువ్వు. ఆయన అన్యాయస్తుడు కాడు నీ కూలి బిగబెట్టడానికి. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కొసరి దేవుని పని చేయొద్దు. గాడ్ హ్యాస్ నో నీడ్ ఆఫ్ యూ, గెట్ రిడ్ ఆఫ్ దిస్. అంతే. నీవు సగటు మనసుతో చేయొద్దు, నిండు మనసుతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం చెప్పాలి, పని చేయాలి, దేవుని ఆరాధించాలి, దైవ కార్యాలు గౌరవించాలి, శ్రద్ధతో ధూపార్తి వేయాలి, శ్రద్ధతో నీవు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో, వాయిద్యాలు వాయించడంలో, ఆరాధనలో, ఆ యొక్క వాక్య పరిచయలో ప్రభువులు పూర్తి హృదయం కావాలి అంతే దేవుని. ఎందుకంటే ఈ లోకరీతిగా ఉన్న భర్తనే భార్య పక్క నుండి ఇంకేటో చూస్తే ఒక్కడు కొడతాడు, దొప్పాడు, ఏమైనా నువ్వు ఎటు చూస్తున్నావు అని. మరి అంత గొప్ప దేవుడు నీ పూర్ణ భక్తి ఆశించడా? నువ్వు దేవునితో ఉన్నట్టుండి లోకంతో అటు ఇటు చూసి కన్నులు కొడుతుంటే ఊరుకుంటాడా? ఆలోచించు. ఎందుకంటే మనం సంతోషంతో ఆయనను ఆరాధించాలి, స్వేచ్ఛతో అంటే హృదయ శుద్ధితో ఆయనను ఆరాధించాలి. మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందంట. ఆమేన్. నేనైతే నమ్ముతున్నాను. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. నిత్యానందము మన తలల మీద ఆయన అనుగ్రహిస్తాడు. ఆనంద సంతోషములు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకం దగ్గర లేదండి సంతోషం. నువ్వు సీరియల్ మీద కూర్చుంటావు, చచ్చిన వాటిని, అంటే పక్షిరాజు ఎప్పుడు కూడా చచ్చిన వాటిని నాకు తెలుసా మీకు సంగతి? పక్షిరాజు అనే పుస్తకం రాసిన నా ఆఫీస్ నుండి తీసుకొని చదవండి. చిన్న బుక్లెట్ కానీ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పక్షిరాజు పక్షులన్నిట్లో రాజు, కింగ్ బర్డ్. అది ఎప్పుడు చచ్చిన వాటిని తినదు. దాని కన్నులు ఎంత పదునుంటుందంటే మీద నుండి వేల మైళ్ళ నుండి కింద చూస్తుంది. చిన్న చిన్న కుందేళ్ళు, జీవం గలవి కుందేళ్ళు, చిన్న చిన్న మరి ఆ జంతువులు, రుచి గల జంతువులను వేటాడి పట్టుకొని మంచిగా తినేస్తుంది. అలాగే నువ్వు జీవం గల దేవుని వాక్యం తప్ప ఇంకొకటి చదవద్దు. ఇది నీకు జీవాన్ని ఇస్తుంది కదా, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇది వదిలిపెట్టి ఏదో పిచ్చి కథలు చదువుతుంటావు. కనుక నీవు జీవం గల దేవుని సన్నిధి, జీవం గల వాక్యం, జీవం గల మాటలు. మన టీవీ పరిచర్య పేరే జీవపు మాటలు. నిత్య జీవం గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను హత్తుకొని మేము బ్రతకాలి. మా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. నిత్యానందం మా తల్లని ఇస్తావు, మా హృదయంలో ఆనంద సంతోషం ఇస్తావు. ఇంకా ఆరాధించమని ఇంకెవరు నేర్పించే అవసరం లేదు, స్వతహా వచ్చేస్తుంది ఆరాధన. హల్లెలూయా. మొదట స్వేచ్ఛతో కూడి హృదయ శుద్ధితో కూడిన విడిపింపబడిన ఆత్మలతో బంధకాల నుండి విముక్తి పొందిన స్వచ్ఛమైన హృదయంతో ఆరాధన. రెండవది తాళపు చెవి, సంతోషంతో దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూసినప్పుడు సమాధానం, దేవుని సమాధానం. అదొక పెద్ద తాళపు చెవి. ఏదైనా నీ జీవితంలో కాకూడది అయిపోయినా, లేక అనూహ్యమైన కార్యాలు సంభవించిన, నువ్వు ఎప్పుడు అనుకోలేదు అది జరుగుతుందో, జరిగిపోయిందండి, చాలా విచారం, బాధ, ఉండనవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, దేవుని ఆరాధించే వారికి దేవుని ప్రణాళికలో ఉన్నారు, దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నారు. కాబట్టి ఏది జరిగినా మేలు కొరకు అని నమ్మాలి. రోమా 8:28 ప్రతిదైనా సంకల్పం చొప్పున జరుగుతుంది, ప్రతిదీ మేలు కొరకే జరుగుతుంది, ప్రతిదీ మేలు కొరకు జరుగుతుంది. నీకు ఒక రోగం వచ్చినా మేలు కొరకు, ఎందుకంటే ఆ రోగంలో నీకు తెలుస్తుంది యేసుప్రభువు ఇచ్చే ఆరోగ్యం ఎలాగ ఉంటుందని. నీకు స్వస్థత గురించి ఉన్న వారి వివరం తెలుస్తుంది, నీకు జ్ఞానం వచ్చేస్తుంది. నీవు పడ్డాగానే దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నిలబడి దేవుడు నిన్ను కాళ్ళ మీద నిలబెడుతున్న విలువ నీకు తెలవాలంటే నువ్వు పడాలి. నువ్వు మంచం ఎక్కితే తెలుస్తుంది నువ్వు కాళ్ళ మీద ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు చేసినావు అని. అంటే ఈ సమాధాన స్థితి, ద పీస్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4:6 దేని గురించి నువ్వు చింతించే అవసరం లేదు అంటున్నాడు. దేవుని బిడ్డలం కదా, చింతించే అవసరం లేదు. ప్రతి విషయం ప్రార్థన చేయండి, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయం విజ్ఞాపన చేయండి. మీరు చింతించకూడదు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని రక్షిస్తుందంట. అన్యులకు లేదు ఈ వాగ్దానం. అందుకే వారు ఆత్మహత్య చేసుకుంటారు. సమస్య రాగానే పోయి తాడో పేడో వెతుక్కుంటారు, అయిపోయింది, ఎండ్. అలా కాదు విశ్వాస జీవితం. మనము నిత్య జీవానికి వారసులం, మనకు చావే లేదు.
ఏదో ఈ పెంకు ఊడిపోతుంది అంతేగాని ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోవాలి కదా. నేర్చుకోవాలి ఇవన్నీ. దేవుని సమాధానం అంటే ఏంటి అంటే, వెన్ సంథింగ్ గోస్ రాంగ్, ఈవెన్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, యు ఆర్ నాట్ లూజింగ్ ద పీస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ నిత్య సమాధానం. ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీకు సమాధానం ఉండాలి, సంతోషము సమాధానం. ఇది కూడా కవలలు వీళ్ళు. సంతోషం ఉంటే సమాధానం ఉంటుంది. జంట అన్నమాట, ట్విన్స్. సంతోషం లేకుండా సమాధానం ఉండదు. అందుకే లోకం ఉంటుంది మాకు అన్నీ ఉన్నాయండి, ఒక్కటే లేదండి, అదేంటంటే సమాధానం లేదండి. ఏం లాభం అది లేకుంటే? అదే ఉండాలా. ఏది లేకున్నా అది ఉండాలా. నీకు ఇల్లు లేకున్నా, వాకిల్ లేకున్నా, మెడ మీద గొలుసు లేకున్నా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకున్నా ఒక్కటి ఉండాలా, దేవునిలో సమాధానం. అది లేకుంటే ఏం ప్రయోజనం? సంతోషము సమాధానం కవలలు అన్నమాట. చూడండి, ఆరాధించేటప్పుడు నీకు స్వేచ్ఛ, ఆరాధించేటప్పుడు సంతోషం, ఆరాధించేటప్పుడు సమాధానం, దివ్యమైన దేవుని సమాధానం. ఇది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి, మీరు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ మీరు కంఠ పాఠంగా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. సాతానుడు వాక్యాన్ని చూసినప్పుడే భయపడతాడు. కత్తి చూసినప్పుడు మనుషులు ఎలా భయపడతారు, ఇది 2 అంచులు గల ఆత్మ ఖడ్గం చూసినప్పుడు నువ్వు ఇలా పట్టుకుంటే వాడు పరారైపోతాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటే లోకం ఇవ్వని సమాధానం. లోకం దగ్గర లేదు కదా సమాధానం ఇవ్వడానికి. క్రీస్తులో సంపూర్ణత, క్రీస్తులో సమాధానం, సంతోషం. ఆ క్రీస్తు అనుగ్రహించు సంతోషము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే ఇట్ షుడ్ రూల్ యువర్ హార్ట్. ఏలుచుండాలట. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించే వారికి ఆ సమాధానం ఉండదు. ఆరాధించే వారికి పూర్ణ సమాధానం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 4వది చూసినప్పుడు ఐక్యత. ఇది 4వ తాళం చేయి. నువ్వు ఆరాధించే వ్యక్తి అయితే నీకు ఎప్పుడు కూడా హృదయంలో చాలా గొప్ప సమాధానం, సంతోషం, కృతజ్ఞత భావం, హృదయ శుద్ధి, అలాగే ఐక్యత భావం నీకు ఉంటుంది. ఎందుకంటే నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గట్టిగా వాయిస్తాను, నువ్వు ఇంకా మరి నువ్వులో నీకు మైక్ వద్దు, నాకు మైక్ కావాలి, నువ్వెవరు నేనెవరు. ఇక్కడ దేవుడు ఎట్టుంటాడండి నాకు అర్థం కాదు. అట్టి వారిని ఆరాధనలో పాలు పొందడానికి కానీ, దైవ కార్యంలో కానీ, వాయిద్యాలు వాయించడానికి కానీ అనుమతి ఇవ్వకూడదు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. సంఘాన్ని నడిపించి 28 సంవత్సరాల అనుభవం. మా నాన్నగారిని కూడా చూసినాను కాబట్టి అదొక 65 సంవత్సరాలు బ్యాకింగ్. నెవర్ అలో పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఏ హాట్ స్పిరిట్ టు ఇన్ ద వర్షిప్. పక్కన పెట్టాలి వాళ్ళని. బుద్ధి వచ్చినాక తిరిగి తీసుకోవాలి. క్షమాపణ హృదయం ఉంటే తిరిగి తీసుకోవాలి తప్పకుండా. కానీ అలాంటి స్వభావం లేకుండా నిన్ను ప్రత్యక్షపరచుకోవడానికి కాదు కదా ఆరాధన. నీకెంత సామర్థ్యం ఉంది కాదు. ఆరాధన దేవునికి చెందింది, నీకు చెందింది కాదు. నిన్నెవరో గొప్ప చేయడానికి కాదు ఆరాధన కూడుకునేది. ఆదివారం అమ్మ ఏం వాయించాడండి, అమ్మ ఎంత గొంతండి, అబ్బా ఏం పాట అండి, దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ అని నువ్వు పలకాలి. నువ్వు ఎవరిని కూడా పొగడే అవసరం లేదు. ఇచ్చకపులాడు నోరు నాశనమునకు దారి తీస్తుంది. ఇఫ్ యూ ఫ్లాటర్ ఎనీ పర్సన్ ఇట్ యూ వర్క్ ఫర్ హిజ్ రూయిన్. అన్నీగా సంఘాల్లో ఎందుకు కూలిపోతున్నాయి సంఘాలు? దైవ కార్యం వాళ్ళు దేవుని క్రమంలో చేయలేరు. ఒకరిని పొగుడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఇంత ఉబ్బిపోతాడు. చైనాలో ఒక కప్పు ఉందంట, అది తిని ఇంత ఉబ్బి ఆఖరి ఫట్ అని చచ్చిపోతుందంట. అలాంటి వారి ద్రోహానికి ఎందుకు నువ్వు కారకుడు కావాలి? నువ్వు దేవునే పొగడు అంతే. ఇదే అలవాటుగా నేను చేసుకున్నాను. దేవుడు నాకు విజయం ప్రతి రంగంలో దేవుడు ఇచ్చినాడు. దేవుని బట్టి అతిశయించి చెప్తున్నాను. ఐ నెవర్ ఫేస్ డిఫీట్ ఎనీ కార్నర్. ముక్కుసూటిగా చెప్పే అంత ఆత్మాభిషేకం దేవుడు ఇచ్చినాడు. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ సిస్టర్, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ బ్రదర్ అని చెప్పడానికి దేవుడు అభిషేకం ఇచ్చినాడు. ఇక్కడ నిలబెట్టినాడంటే ఉట్టే నిలబెట్టినాడా? ఆషామాషిగా నేను నిలబెడినానా? నాకు ఇష్టం లేని త్రో ఇది. చిన్నప్పుడు యవనస్త్రాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి పని చేస్తానని కాలలో కూడా ఊహించలేదు.
ముక్కు బట్టి రాసి రంపాన పెట్టి నన్ను కార్యం చేయడానికి నిలబెట్టినాడంటే నాకు ఎంత కృతజ్ఞత ఉండాలి, ఎంతగా దేవుని ఆరాధించాలి, ఎంతగా దేవుని సేవించాలి, మరణ పర్యంతం సేవించాలి నేను. కాబట్టి దైవ కార్యాలు దేవుని క్రమంలో జరగాలి. ఐక్యత చాలా ఇంపార్టెంట్. యూనిటీ ఇన్ వర్షిప్. తోటి సహోదరుని నీ వలే ప్రేమించాలి, తోటి సహోదరి నీ వలే ప్రేమించాలి. క్రీస్తు ఒక్క శరీరంగా పిలువబడ్డాం అంట మనం. ఇప్పుడే చదివినాక యూఆర్ కాల్డ్ ఎస్ వన్ బాడీ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో మనం అందరము ఒక్కొక్క అవయవంగా ఉన్నాము. ఎంత యూనిటీ ఉంటుంది ఒక శరీరంలో. ఒక అవయవం ఇంకో అవయవంతో అతకబడి ఉంటుంది. ప్రేమ అనే బంధం చేత అతకబడాలంట. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఒకరి వెనుక ఒకరు మాట్లాడకూడదంట. అందరూ ఐకమత్యతో ఆరాధించాలంట. దేర్ షుడ్ బి సింక్రనీ, దేర్ షుడ్ బి యూనిటీ, దేర్ షుడ్ బి హార్మనీ ఇన్ వర్షిప్. అప్పుడే దేవునికి అంగీకారమైన ఆరాధన అవుతుంది. 133వ కీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుల దగ్గర విశ్వాసులను పెట్టుకోండి. విశ్వాసుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అన్నట్టు. సాతానుడు ప్రవేశించడానికి కాదు, మరి పారద్రోలాలు అంతే. షంట్ ద డెవిల్ అవుట్. అడ్హియర్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్. అందుకే ఆరాధన కూటములో ప్రజలందరూ ఏకీభావం కలిగి ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముని అభిషేకం అక్కడ ఉన్నాడని మనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. తెలిసిపోతుంది అనమాట. అబ్బా ఏం ఆరాధన, దేవుడు ఇక్కడ సన్నిధి మాకు అనుభవం ఉందన్నమా. వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటారు కదా. మేము అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఆత్మ అనుభవం కలిగిందమ్మా, దేవుని సన్నిధి అనుభవించినామని చెప్పాలి ప్రజలు. ఎందుకంటే నిజమైన ఆరాధనలో, ఐక్యతతో కూడిన ఆరాధనలో మరి బంధకాలు తెగిపోతుంది, రోగం వదిలిపోతుంది, భయాలు వదిలిపోతుంది, అసాధ్యమైన కార్యాలు సాధ్యమైపోతుంది. చెరసాల బద్దలైపోయింది కదండి పౌలు శీలలు ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు. అవన్నీ మనం ప్రసంగంలో ఫలించినాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని అభిషేకం దిగి రావాలంటే, ఉజ్జీవం దిగి రావాలంటే ఏదో అల్లాటప్పగా ఆషామాషిగా ఆరాధన కాదు. ఈ 4 తాళపు చెవులు మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. ఒకటి, హృదయ శుద్ధితో, ఏ కట్లు లేకుండా ఆరాధన, స్వేచ్ఛమైన ఆరాధన, స్వాతంత్రంతో కూడిన ఆరాధన. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ఆత్మలో ఆనందం ఉంటుంది. 2వది సంతోషంతో దేవుని ఆరాధించడం. 3వది మరి సమాధానంతో దేవుని సమాధానంతో నింపబడి ఆరాధన. 4వది దేవుడిచ్చు ఐక్యతతో ఆరాధించడం. ఇంక మనసు కళ్ళ లేదు, కపటం లేదు, ఏం లేదు, శుద్ధ హృదయం అనమాట. అందరితో ప్రేమ, అందరితో ఐక్యమత్యం. ఒకటి తప్పు చేసినా వాడిని క్షమించడం దేవుని స్వభావం. కాబట్టి మరి దేవుని ఇలాగ ఏకీభావంతో, ఏక మనసుతో. వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. ప్రార్థన కూడా ఏక మనసు, పాటలు ఏక మనసు, దైవ కార్యాలు ఏక మనసు. దాంట్లో గొప్ప శక్తి ఇవ్వడం. ఈ 4 కార్యాలు మీకు ఈరోజు మరి వివరించినాను. 4 తాళపు చెవులు సమతూకములో మన మధ్య పని చేసినట్లయితే ఆత్మయందు మరింత లోతైన దేవుని సన్నిధిలోకి మనము చేరుకుంటాము. ఆ ప్రవాహంలోకి, ఆనంద ప్రవాహం అని యెషయా 12వ అధ్యాయంలో ఆ మాట మీకు గుర్తు చేస్తాను. ఆనంద ప్రవాహం అంటే ఇది. దేవుని స్వచ్ఛంగా ఆరాధించినప్పుడు 2 నుండి చదువుతాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నాకు కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారము ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైన దాని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచెను, భూమి అందంతటా నీకు తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, హల్లెలూయా. ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన ప్రభువునకే,
స్తుతి ఆరాధన ప్రభు యేసుకే, హల్లెలూయా ఆరాధన ప్రభువునకే, స్తుతి ఆరాధన ప్రభు యేసుకే. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇది విశ్వాసయాత్ర కీర్తన 248. మీరు ఇంటిలో ఈ పాట పాడండి, ఇప్పుడు సమయం లేదు. 248 యూపీఎఫ్ ప్రచురించిన విశ్వాసయాత్ర కీర్తనలో ఆరాధన ప్రభువుకు, స్తుతి ఆరాధన ప్రభువుకి, సత్యస్వరూపి నీకే ఆరాధన, సహకారి నీకే ఆరాధన, శక్తిమంతుడ నీకే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన, ఆశ్చర్యకరుడా నీకే ఆరాధన, ఆలోచనకర్త నీకే ఆరాధన, బలవంతుడా నీకే ఆరాధన, బహుప్రియుడా నీకే ఆరాధన, జీవాహారమా నీకే ఆరాధన, జీవాధిపతి నీకే ఆరాధన, మేఘస్తంభమా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, పూజార్హుడవు నీవేనైనా. యు ఆర్ ద రెవరెండ్ లార్డ్. నో పర్సన్ ఈజ్ అ రెవరెండ్ ఆన్ దిస్ ఎర్త్. పూజకు అర్హుడవు తండ్రి, పూజార్హుడవు. వేల్పులలో నీ వంటి వాడేవాడున్నాడు నాయన. స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవు నీవే. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యాలు చేసేవాడు. నువ్వు బలవంతుడవు నాయన. నిన్ను పోలిన వాడు ఎక్కడున్నాడు? నీకు సాటి అయిన వాడు ఎక్కడున్నాడు తండ్రి? నీవే ఘనత, మహిమ, ప్రభావములు నీకు చెందినవి తండ్రి. సంతోషంగా నిన్ను సేవించడానికి, ఆరాధించడానికి సహాయం దయచేయండి. సమాధానంతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. నేను స్వేచ్ఛతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. హృదయ శుద్ధి కలిగి మేము ఆరాధించడానికి సహాయం దయచేయండి. ఐక్యత భావంతో, వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్తో మేము ఆరాధించడానికి సహాయం దయచేయండి. ఇట్టి ఆరాధన నీవు అంగీకరిస్తావు. ఆనాడు హేబేలు ఆరాధనను అంగీకరించినావు, అర్పణను అంగీకరించినావు, కయ్యను తెచ్చిన అర్పణను తృణీకరించినావు. కాబట్టి నీకు అంగీకారము ఆరాధన మాకు దయచేయమని, ఆత్మలో ఆరాధన గురించి 4 సత్యాలు నేర్చుకున్నాము. 4 తాళపు చెవులు ఈరోజు మాకు అందించినావు. వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం ప్రతి హృదయంలో సూటిగా నాటుకోవాలని యేసు దివ్యనామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.